అవును. ఇప్పుడు భార్యాభర్తల విషయానికొస్తే ఒకరిపై ఒకరికి అంటే గౌరవం లేకపోవడము, ఆ వాల్యూ ఇవ్వకపోవడము, ఆ ప్రేమాభిమానాలు చూపించుకోకపోవడము ఇలాంటివే ఎక్కువగా చూస్తున్నాం. కానీ గతంలో తీసుకుంటే మన పెద్దవాళ్ళ విషయం నుంచి గనక తీసుకుంటే అసలు ఇలాంటివి ఎక్కడ కూడా చోటు చేసుకున్నట్టుగా కనిపించలేదు. ఇప్పుడు విడాకుల సమస్య కూడా చాలా ఎక్కువైపోయింది. కానీ అసలు ఇంతకుముందు విడాకులు అనేదే లేదు. వాళ్ళు మరణించే వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఎంత వయస్సొచ్చినా కూడా కలిసుండి దంపతులుగా ఉన్న వాళ్ళనే చూసాం. అవును. నిజంగా అసలు మన పురాణాల్లో, శాస్త్రాల్లో దీనికి సంబంధించి ఏం చెప్పబడి ఉంది అసలు భార్యాభర్తల అన్యోన్యత గురించి? భార్యాభర్తల అన్యోన్యతకు ఆది దంపతులను మన పూర్వీకుల నుంచి ఆది దంపతులనే మనం ఫాలో అవుతాం. ఆ! శివుడు, పార్వతి ఎన్నటికీ వేరు కాలేదు. అవును. వాళ్ళిద్దరికీ ఎన్నో విషయాలలో తేడాలు ఉన్నా కూడా హ్మ్. తే ఆ అన్నిటిలోనూ హ్మ్. తిరిగి కలిసేటువంటి గుణం నిజమైన భార్యాభర్తలకు ఉంటుంది. భార్య తన్ని సరిగ్గా చూసుకోవట్లేదని భర్తని నిందించడం, భర్త సరిగ్గా చూసుకోవట్లేదు అని హ్మ్. భార్య చెప్పడం, అవును. భార్య సరిగ్గా చూసుకోవట్లేదని భర్త చెప్పడం, అది నిందించుకోవడం లాంటివి. నిందను మీరే వేసుకుంటే హ్మ్. చూసే జనాలు ఏమనుకుంటారు? ఎవరికి ఎవరికని సపోర్ట్ చేస్తారు? అవును. ఆ శివుడు పార్వతి ఎలాగైతే కలిసి ఉన్నారో మీరు హ్మ్. కూడా శివపార్వతుల్లాగా నిండు నూరేళ్ళు చల్లగా బతకండి అని అంటారు. హ్మ్. కోపతాపాలను జయించేటువంటి మానవ దృక్పథం ఉంది కదా. ఆ! ఫస్ట్ మనం ఒక మనిషి అనుకుంటే కనుక హ్మ్. ఒక తోడు అవసరం. అవును. ఓ తోడు అవసరం లేకుండా ఈ జన్మ ప్రయాణం హ్మ్. చాలా కష్టమైనది, క్లిష్టమైనది కూడా. హ్మ్. జీవితాంతం ఈ తోడుని నేను నాలో కలుపుకోవాలి, నాలో ధరించాలి. ఆ! ఇప్పుడు మనం ఒక వస్త్రాన్ని రోజు వాష్ చేసి శుభ్రంగా ఉంచుకుంటేనేగా అది 10 కాలాలు మన దగ్గర ఉంటుంది. అవును. ఎలా పడితే అలా వాడితే వస్త్రం చినిగిపోతుంది. ఇలా ఇది కూడా ఒక భార్య అయినా భర్త అయినా సరే హ్మ్. జీవితాంతం నా ప్రాణానికి పక్కనే ఉండాలి తోడుగా అనుకునే వాళ్ళ కోసం మనం తల వంచినా తప్పులేదు, ఓ మాట పడినా తప్పులేదు. వారినో వాళ్ళైనా మేల్కొనేదాకా ఆగాలి, లేదా మనం మేల్కొనేదాకా వాళ్ళైనా ఆగాలి. హ్మ్. కొంత సమయం ఇవ్వాలి. అవును. వీరు తొందరపడిన వాళ్ళ వల్లే ఈ విడాకులు, విడిపోవడాలు, హ్మ్. ఈ తొందరపడే వాళ్ళతో వస్తున్న అనర్థాలే కానీ అప్పటి కాలం వాళ్ళు పెద్ద వయస్కులు ఎందుకు విడిపోలేదంటే వాళ్ళు తొందరపడే వ్యక్తిత్వం లేదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఈ పరికరాలు, ఈ ఫాస్ట్ లైఫ్ని వీటిని పడి తొందరపడడం బాగా అలవాటు చేసుకున్నారు. అప్పటి వాళ్ళు హ్మ్. ఇలాంటి గొడవలు చాలా జరిగినాయి. భర్త మీద భార్య అనుమానించడం హ్మ్. ఇవన్నీ అప్పుడు కూడా ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. కానీ వాళ్ళు తొందరపడేవారు కాదు. ఆ! కొంత సమయం ఇచ్చి హ్మ్. నువ్వు దానికి సరిపడా విశేషాన్ని నువ్వు గ్రహించుకొని వచ్చి నాకు సమాధానం చెప్పు హ్మ్. అని కొంత సమయం ఇచ్చి మరి వాళ్ళు ఆ నిజాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నించే వాళ్ళు. కానీ ఓకే. తొందర పెట్టి చెయ్యి 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 అంటే ఇప్పటికిప్పుడు ఎవరు చేస్తారు? ఆ! ఏది అవును. చెప్తారు? ఏం చేస్తారు? హ్మ్. ఈ తొందరపడే వాళ్ళే విడిపోతున్నారు. ఈ తొందరగా పాటుతో నిందించేస్తున్నారు, డైరెక్ట్గా ఒక మాట అనేస్తున్నారు. హ్మ్. అవన్నీ వట్టివి. జీవితాంతం ప్రయాణం ఎక్కడ, హ్మ్. ఒక కార్యం కోసం కొట్టుకోవడం ఎక్కడ? కరెక్ట్. నువ్వు చేసుకునే ముందే అది ఎంచుకోవాలి. హ్మ్. నాకు సరైన వ్యక్తి ఇతనే అని ఎంచుకునేప్పుడు ఎంచుకునే ముందే ఉండాలి ఇదంతా. అవును. ఎంచుకోనంగా నిందించడం, నిందలు పాలు చేయడం, హ్మ్. అలా తిట్టడము, ఒక శత్రువు లాంటి భావన చేసి భార్యాభర్తలను అలా జరుగుతుండడం అనేది హ్మ్. అది కరెక్ట్గా విధానం లేదు. ఓకే. ఖచ్చితంగా జీవితాంతం తోడుండే వ్యక్తి కోసం మనమైనా తగ్గాలి, వారైనా తగ్గాలి. లేదా ఈ యొక్క గౌరవము కానీ, నమ్మకం కానీ, హ్మ్. మెయిన్ ఇది ఒక అంశం నేను చెప్పలేదు. మెయిన్ నమ్మకం పోయేటువంటి మాటలు అంటుంటారు. ఆ! నేను నిన్ను నమ్మను, నువ్వు అవును. దొంగవి, లేదా నువ్వు మంచివాడివి కాదు, నువ్వు నాకు అబద్ధాలు చెప్పావు, హ్మ్. నువ్వు అది చేసావు, ఇది చేసావు అంటుంటారు. అవును. నమ్మకాన్ని కోల్పోయినప్పుడే హ్మ్. వారి యొక్క అర్హత పోతుంది. హ్మ్. ఇది కనిపెట్టుకోవాలి వాళ్ళు. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, హ్మ్. గౌరవాన్ని పోగొట్టుకోవద్దు, ఇతరుల ముందు హేళన చేయకూడదు, ఆ! తక్కువగా చూడకూడదు. ఎందుకంటే నీ ప్రాణానికి ప్రాణం తోడనుకున్న అమ్మాయిని, జీవితాంతం తోడనుకున్న అమ్మాయిని అవును. ఇతరుల ముందు హేళన చేస్తే అది ఎంత విరుద్ధంగా ఉంటుంది. ఆ!
మనమే 100 మార్క్స్ ఇచ్చి ఉమ్. మనమే వెధవా అన్నట్టు ఉంటుంది. ఓకే. అర్థమైంది. అలా ఇది సంపూర్ణంగా ఒక తోడు గురించి తెలుసుకునేటువంటి ఆ క్లాస్ని పెద్దల నుంచి నేర్చుకోండి. ఉమ్, ఉమ్, ఎందుకంటే మీరే ఆ, తన తోడుని నిందించడం కాకుండా అసలు భార్యాభర్తలను ఎలా నడుచుకుంటే 10 కాలాలు సంతోషంగా అన్యోన్యంగా జీవనాన్ని ఎలా గడుపుతామో, ఎవరైనా పెద్దల సలహాలు ఉమ్. ఉన్నతమైనటువంటి సలహాలను పాటించుకొని దాన్ని జీవితాంతం తోడుగా ఉండే విధంగా మార్చుకోవచ్చు. ఓకే. మన ధర్మము అలా పార్వతి పరమేశ్వరులను చూపించే ఆ విధంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలవించారు. ఇంట్లోనే స్త్రీకి విలువ లేదేమో అనే ఒక భావన చాలా మంది ఆడవారిలో ఉంది అని అనిపిస్తోంది ప్రస్తుత రోజుల్లో. నిజంగా మన ధర్మం ప్రకారం స్త్రీ ప్రాముఖ్యత ఏంటి? ఎటువంటి స్థానం ఉంది స్త్రీకి? మన ధర్మం ప్రకారంగా సంపూర్ణ జీవితాన్ని గతించి చూయించేది శ్రీమూర్తిగా మనం పూర్వీకులు కొలిచారు. అందుకే ఇంట్లో బాధ్యతలు, బంధాలు, నిర్ణయాలు అన్నీ కూడాను స్త్రీకే ఇచ్చేవాళ్ళు. అర్హత. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. అంటే ఇంటికి దీపం పురుషుడు అని ఎందుకనలేదు, భర్తే అని ఎందుకనట్లేదంటే సంపూర్ణ మానవ జన్మలో కూడా పురుషుల కంటే ఎక్కువ అధికారం స్త్రీకే ఉంది. ఈ మానవులలో జీవితంలో మొత్తం కూడాను పురుషుల కంటే ఎక్కువ అధికారం స్త్రీకే ఇవ్వబడింది. ఇంటికి దీపం ఇల్లాలు అని ఎందుకన్నారంటే ఆమె భోజన అర్హతను నిర్ణయించాలి, ఆమె ఆ ఇంటి యొక్క సౌభాగ్యాన్ని కాపాడాలి, ఆమె ఆ ఇంటి యొక్క ఆనందాన్ని నిర్వహించాలి, ఆమె ఆ భర్తని సుఖంగా చూసుకోవాలి. భోజనము, వస్త్రము, సేవలు, ఇంత అన్నీ కూడాను ఆమె చేతి నుండే ధనము, ధాన్యము స్వీకరించాలి. ఇలాంటి నియమాలన్నీ పూర్వంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నారు. మగవాళ్ళు ఎవరు కూడా తన యొక్క బాధ్యతను స్త్రీకి ఇవ్వట్లేదు. సొంతంగా చేసుకునే వాళ్ళు, దాచిపెట్టే వాళ్ళ వల్ల ఇది వచ్చేసింది. సంపూర్ణ బాధ్యత స్త్రీకే ఉంది మొదలు నుంచి. మగవారి అధికారం రక్షించడంలో మాత్రమే. ఇవన్నీ ఈమె చేస్తుంటే, ఈ పనులన్నీ స్త్రీ చేస్తుంటే వాటికి కావలిగా ఉంటూ వాటిని ధర్మాన్న రక్షను బాధ్యతగా మోసేటువంటి అర్హత రెండు మాత్రమే పురుషులకు ఉంది. అలా సంపూర్ణగతి అయితే స్త్రీకే ఇచ్చింది మన ధర్మం. ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని కాలక్రమాల్లో కొన్ని కాలక్రమాల్లో దాడుల వల్ల వాటి వల్ల కొన్ని మారిపోయాయి ఇక్కడ పరిస్థితులన్నీ. అంతేగాని మొదలు మన ఆచరణలో స్త్రీయే దైవం, స్త్రీ నుంచే అన్ని యొక్క కార్యక్రమాలను, ఇప్పుడు ఇంటి దర్వాజా కార్యక్రమములు, గుమ్మమెత్తడం కానీ, అలాగే యజ్ఞ హోమాలు, వ్రత సంకల్పాలు, గణపతి పూజలు, ఏ పూజ జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా శ్రీమూర్తితోనే కలశ పూజ చేయించాలనే ధర్మశాస్త్రంలో కూడా స్త్రీకి అరుదైన గౌరవం ఇచ్చారు. స్త్రీని స్త్రీగా గుర్తించిన వాడు బాగుపడతాడు. స్త్రీని గుర్తించలేని పురుషుడు రాక్షసుడు లాంటి వాడే అంటారు.